హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను పొందిన మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ను షేక్ చేసిన విషయం తెలిసిందేనండి. అయితే మెగాస్టార్ చిరంజీవి నెగిటివ్ క్వాలిటీస్పై మురళీమోహన్ చేసిన కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. చిరంజీవి కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు పోషించిన సంగతి అందరికీ తెలిసిందేనండి. కుక్క కాటుకు చెప్పుదెబ్బ, 47 రోజులు, ఇది కథ కాదు, పున్నమి నాగు ఇలాంటి సినిమాలలో చిరంజీవి నెగిటివ్ రోల్స్ చేశారు. ఆ తర్వాత ఆ రోల్స్ నుంచి తప్పుకొని హీరోగా మారి ఆ తర్వాత మెగాస్టార్గా మారిపోయాడు. అయితే మురళీమోహన్ ఏమని చెప్తున్నాడంటే, తాను మొదట్లో చిరంజీవిని చూసి ఒక మంచి విలన్గా టాలీవుడ్లో సెటిల్ అవుతాడు అని తాను భావించాడట. ఇదే విషయాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ తెలిపాడు. అయితే చిరంజీవి హీరోగా ఎవరు ఊహించని స్థాయికి చేరుకొని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన విషయం తనకు ఇప్పటికీ ఒక కలలాగే ఉంది అని అంటూ తెలిపాడండి. ఇదే సందర్భంలో మురళీమోహన్ మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో చిరు ఒకసారి తనను కలిసి మీ సినిమాకు వచ్చినట్లే నా సినిమాకు జనాలు వస్తారా అని అడిగాడని, ఈ విషయాలు తనకు ఇంకా గుర్తున్నాయని తెలిపాడు. అదేవిధంగా ఒక సందర్భంలో కృష్ణంరాజు, మురళీమోహన్ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గురించి ఒక టాపిక్ వచ్చిందట. చిరంజీవికి మంచి కళ్ళున్నాయని, భవిష్యత్తులో నటుడిగా మంచి పేరు సంపాదిస్తాడని అనుకున్నామని, అయితే పెద్ద విలన్ అవుతాడని మేము అనుకుంటే మెగాస్టార్గా మారిపోయి హీరోలకే హీరోగా చిరంజీవి తమను డామినేట్ చేస్తాడు అన్న నిజాన్ని అంగీకరించాడు మురళీమోహన్. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి తన రియల్ ఫైట్స్, రియల్ డ్యాన్స్లతో ఇండస్ట్రీలో పెద్ద మార్పులకు తెరతీశాడని చెబుతూ, తెలుగు సినిమా బిజినెస్ను కోట్ల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఒక్క చిరంజీవికి మాత్రమే సొంతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడండి మురళీమోహన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూసెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.